వివాదాస్పద సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో చిక్కు వచ్చి పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు న్యాయస్థానం 3 నెలల జైలు శిక్ష విధించింది. 2018లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తికి ఇచ్చిన చెక్కు కాస్త బౌన్స్ అయింది. చాలా మందికి చెక్కులిచ్చి డబ్బులు ఎగ్గొట్టారని రాము మీద ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ మహేష్ ఊరుకోకుండా పోలీస్ కేసు పెట్టేశారు. దీని మీద గత 7 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా వర్మ ముంబై కోర్టుకు గైర్హాజరయ్యాడు. దీంతో అతనిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను కోర్టు దోషిగా నిర్ధారించింది. 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వచ్చే 3 నెలల్లోగా ఫిర్యాదుదారుడికి రామ్ గోపాల్ వర్మ 3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలల పాటు ఆయన సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందంటూ కోర్టు తీర్పు వెల్లడించింది. నిజానికి కొంతకాలంగా వర్మకు ఏపీలో కేసులు వెంటాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల గురించి విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. దీంతో అక్కడ పోలీస్ కేసులు నమోదయ్యాయి. గతంలోని వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు తీసుకుని అప్పట్లో రెచ్చిపోయారు. ముఖ్యంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద చీప్ కామెంట్లు చేసి సెన్సేషన్ తెచ్చుకున్నారు. వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కొంతకాలం పాటు అదే ట్రెండ్ కొనసాగించారు. కానీ వరుసగా సిఐడి కేసులు నమోదు అవడంతో వెనక్కి తగ్గారు. అయినప్పటికీ ఈ కేసుల నుంచి ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడు. హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుని జైలు బెడద తప్పించుకున్నారు. కానీ ముంబై కోర్టులో కేసు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. అనేక మంది చెక్కులిచ్చి డబ్బులు ఎగ్గొట్టేశారు, కానీ ఇక్కడ మాత్రం దొరికిపోయారు. దీంతో ఆయనకు జైలు ఖాయం అన్నమాట వినిపిస్తోంది. మొదటి నుంచి ఏదో ఒక పని ద్వారా సెన్సేషన్ తెచ్చుకోవడం ఆర్జీవీకి అలవాటు. ఇప్పుడు జైలుకు వెళ్లడం ద్వారా ఆయన కోరిక తీరుతుంది అనుకోవచ్చు.